మా యన్న దిగులతో తిండి తినడమే మానేసినాడు. అన్నా, వాడికి నీకు ఒకటే ఇష్టం కదా, ఇగో ఈ పొద్దైనా కడుపు నిండా తిను. యాండి, మీకిష్టమని చికెన్ చేశాను, తినండి. మా యన్నకు కూడా చికెన్ అంటే ఇష్టమే. ఇట్ట ఇవ్వమ్మా. నాకు వడ్డించింది చాలమ్మా, ముందు వాడికేం కావాలో చూడు. ఆయనకి నేను వడ్డిస్తాను మావయ్య గారు, మీరు తినండి. ఇదిగోరా. ఆయనకి నేను వడ్డిస్తానులేండి, మీరు కూడా తినండి. నా అల్లుడికి నేను వడ్డించుకోవద్దా ఏమి? నువ్విట్టారా. ఈడేమైనా వడ్డించే పోటీలు జరుగుతున్నాయా ఏమే? నువ్వు మీ అన్నకు వడ్డించరాదా? వదిలేమో మా అన్నకు వడ్డిస్తుంది. ఊరే, మా అత్త కోపం వస్తుండది. ఆయన నువ్వు వడ్డించేదేందత్త? వచ్చి కూర్చో. నువ్వు మాత్రం తిన్నావా ఏవే? అన్న జైల్లో ఉండడానికి దిగులు పడతా కూడు నీళ్లు లేకుండా కూర్చొని ఉండవు కదా. అత్తయ్య ఏంట్రా, దుర్గ మాత్రం తినుంటుందా ఏంటి? అత్తయ్య, దుర్గా, మీరు కూడా రండి, కూర్చోండి, మనమే వడ్డించుకుంటూ తిందాం. కరెక్ట్ చెప్పావు. వాడు చెప్పింది కూడా నిజమే కదమ్మా. మా గురించి ఆలోచిస్తున్నారే కానీ మీ గురించి ఆలోచించుకోరే. కూర్చోండి, అందరం కలిసి తిందాం. లేదులే అన్నా, నువ్వు తిను, తర్వాత నేను తింటా. అత్త ఎప్పుడు చెప్తా అంటావు కదా నాతో పాటు కూర్చొని తింటావని. నేను తింటా ఉన్నాను కదా, నువ్వు కూడా కూర్చో. మరి అంత ప్రేమన్నోడివి ముంగిటే పిలవాలరా, మధ్యలో కాదు. సరే, ఇప్పుడు పిలుస్తా అన్నాను కదా, నువ్వు కూర్చుంటావా నన్ను లేచి వడ్డించమంటావా? వద్దొద్దులే, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. మీరందరూ హ్యాపీగా తింటే తర్వాత నేను తింటాను. వదినమ్మా, మీరు కూర్చొని భోజనం చేయండి. దుర్గా, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను కదా, నువ్వు కూర్చొని తిను. చుట్టూ ఉన్న సందళ్ళే, చుట్టాలొస్తే సరదాలే, అంతేలేని సంతోషాలంతే. ఇది కథ కాదు కథ, కథ సాగుతున్న జీవితమేగా.